వీరుడు కామ్రేడ్ శంకరన్న స్తూపం దగ్గర రైతు కూలీ సంఘం నేతలు ఆందోళనకు దిగారు. అమరవీరులకు కేటాయించిన భూమిని కబ్జా చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. జనశక్తి పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల కోసం ఈ భూమిని కేటాయించారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకే ఆ స్థలం చెందాలని చెప్పారు. ఎవరైనా అమరవీరులకు కేటాయించిన భూమిని ఆక్రమిస్తే ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. భూమి తప్పకుండా అమరవీరుల కుటుంబాలకు చెందాలి. ఆ భూమిని కనుక ఎవరన్నా మీరు అమ్మాలని కొనాలని చూసినా, కబ్జా చేయాలని చూసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి గుర్తు చేస్తూ, ఈ భూమిని ఫారెస్ట్ ఆఫీసర్లకు పోకుండా కొంతమేరకు కాపాడినటువంటి గాంధీనగర్ పెద్దలకు ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా మేము సిపిఎస్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున వారికి నిజంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఎందుకంటే ఈ భూమి అమరులకు భూమి, ఈ భూమి ఎవరి జోలికి రావద్దు, ఎవరు అమ్మడానికి వీల్లేదు. అందుకనే మేము లేము, పార్టీ లేదు అని చెప్పేసి భ్రమలు పడొద్దని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ, హెచ్చరిస్తూ, మీరు ఖబర్దారు ఇకనైనా పద్ధతి మార్చుకొని ఎవరైతే కబ్జా చేసిరో ఆ కబ్జా చేసిన వాళ్ళు కూడా భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇది అమరుల కుటుంబానికి సంబంధించిన భూములు ఇవి. తప్పకుండా ఈ యొక్క కార్యాచరణను త్వరలో రూపొందించుకొని ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి కాబట్టి శంకరన్న స్తూపాన్ని కూడా మేము ఉమ్మడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకున్నామని చెప్పేసి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కొండపర్వత